ఈ విశ్వాన్ని నడిపిస్తూ ప్రకృతి ఒడిలో మనల్ని చల్లగా జీవింపచేస్తూ ప్రతి క్షణం కూడా తన ప్రేమను దయను మనపై కురిపిస్తున్న ఆ దేవాది దేవునికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. మహోన్నతుడ, మహాకృప కలిగిన దేవ, అత్యంత కనికరం కలిగిన తండ్రి, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా తండ్రి. ప్రభువా, ఎంతో ప్రేమతో తండ్రి గడిచిన కాలం అంతా తండ్రి మీ రెక్కల చోటను కాచి కాపాడి తండ్రి మమ్మల్ని రక్షించారు. మీకు ఆపదలు దయచేశారు. మమ్మల్ని సజీవంగా ఉంచారు తండ్రి దేవా. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మరి పరిశుద్ధ దినాన్న తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సమకూర్చి ఏర్పరిచి మీ యొక్క ప్రేమను మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని పొందుకుంటూ తండ్రి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవా మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఇంతవరకు పాటలతో తండ్రి మమ్మల్ని మహింపరిచారు తండ్రి. ప్రభువా, వాక్య భాగంలోనికి వెళ్తుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. మాట్లాడుతున్న నాకు తండ్రి శక్తినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ఆత్మ సహాయాన్ని ఇవ్వండి ప్రభువా. అలాగే వింటున్న మీ పిల్లలకు కూడా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఎత్తబడుతున్నటువంటి వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి, అటువంటి స్థితిలో ఎవరు ఉండకుండా తండ్రి తమను తాము భద్రం చేసుకునేటువంటి వివేకాన్ని, వివేచనను తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈరోజు నూతనంగా తండ్రి రక్షణలోనికి అడుగుపెట్టినటువంటి మీ పిల్లలను తండ్రి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి ఆత్మలకు అవసరమైనటువంటి ఆహారాన్ని తండ్రి మీరే అనుగ్రహించండి దేవా. ప్రభా, మీ దాసురాలైనటువంటి నన్ను తండ్రి నాకు మీ సహాయాన్ని ఇవ్వమని తండ్రి, అలాగే తండ్రి మీ యొక్క మాటలను తండ్రి మాకు వినిపించమని, మాకు అర్థం చేయించమని తండ్రి వేడుకుంటున్నాం నాయన తండ్రి. ప్రభా, చేరువచ్చిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ఆత్మీయ సంతృప్తి కలిగి తండ్రి సంతోష హృదయంతో తండ్రి నిండుకునిలాగా తండ్రి ఆశీర్వాదం ఉంచమని ప్రతి ఒక్కరిపై తండ్రి వేడుకుంటూ తండ్రి ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ రేపటికి ఉన్నటువంటి స్పెషాలిటీ తెలుసు కదండి, ఎవరైనా చెప్తారా? రేపు ఒక ప్రత్యేకమైన రోజు, వ్యాలంటైన్స్ డే. పిల్లలకి తెలీదా? ఎక్కువగా పిల్లలు తెలుసు, నీకు ముందే తెలుసు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అని ఒక ఆచారంగా చాలా సంవత్సరాల నుంచి ఇది మన పండుగలు ఎలా జరుపుకుంటామో ఈ ప్రేమికుల రోజును కూడా అలా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా ప్రేమ అనేది తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేది ప్రేమ అంటారు, భార్యాభర్తల మధ్య ఉండేది ప్రేమ అంటారు, అలాగే అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండేది ప్రేమ అంటారు. కానీ అవేవి రేపటి రోజుకి సరిపోయేవి కాదు. అంటే కేవలం యువతీ యువకుల మధ్య మాత్రం పుట్టేటువంటి ప్రేమ కాదు. ప్రేమ ఏంటో తర్వాత చూద్దామండి, పరిశీలన చేద్దాం. అయితే ప్రేమ అని పేరు పెట్టారు లోకం. ప్రేమించుకుంటున్నాం, నేను పలానా అబ్బాయిని ఇష్టపడుతున్నానని ఒక యవ్వనస్తురాలు చెప్తుంది. ప్రపోజ్ చేసే రోజు అన్నమాట అండి. అంటే తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ఒక రోజు. ముఖ్యంగా యవ్వనస్తుల మధ్య జరిగేటువంటి ప్రేమ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు, అది రేపు ప్రపోజ్ చేయడానికి మంచి సందర్భం అన్నమాట. అయితే దీని వెనకున్న చరిత్ర ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం సుమారు 277వ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి గ్లాడియస్ II అనే ఒక రాజు యుద్ధానికి తన సైనికుల్ని శత్రు దేశాల మీద పంపించినప్పుడు అంటండి అతను ఒక విషయాన్ని గమనించాడంటండి. అదేంటంటే యుద్ధంలో పెళ్లి కాని యువకులు బాగా యుద్ధం చేస్తున్నారంటండి, కానీ పెళ్ళైన యువకులు మాత్రం తమ కుటుంబం గురించి, భార్య ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారు అని తమ కుటుంబం గురించి ఆలోచిస్తూ యుద్ధంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతుంటే ఆ రాజు ఒక కఠినమైనటువంటి ఆజ్ఞను ఇచ్చేశాడు ఆ దేశానికి. అది ఏంటంటే
దేశంలో ఎవ్వరూ ప్రేమించుకోకూడదు, దేశంలో ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే మంచి సైనికులుగా ఉండలేకపోతున్నారు మీరు. మీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటుంది. అలా ఉండకూడదు. మీరు రాజ్యం కోసమే పాటుపడాలి అనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఆ కఠిన నిర్ణయం, ఒక ఆజ్ఞను ఇచ్చేటప్పటికి ప్రజలందరికీ నచ్చలేదు. అంటే ఇప్పుడు ఒక కుటుంబమే ఏర్పడదు కదా అలా పెళ్ళిళ్ళే నిషేధించేస్తే. అయితే ఆ సమయంలోనే ఈ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి, తనకి కూడా ఈ ఆజ్ఞ నచ్చలేదు. ఈ వ్యాలంటైన్ అనే వ్యక్తి ఒక క్రిస్టియనే. ఆయన ఏం చేశాడంటే, ఆ రాజుకి తెలియకుండా దేశంలో ఎవరైనా ఒకవేళ ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళని అతనికి తెలియకుండా రహస్యంగా వివాహాలు జరిపించేసేవాడంటే. అయితే ఇది ఆ నోట ఈ నోట చివరికి ఆ రాజుకి తెలిసిపోయింది. అప్పుడు ఆ రాజు ఆ వ్యాలంటైన్ని తీసుకొచ్చి జైల్లో బంధించేస్తాడు. చాలా సంవత్సరాలు అలా జైల్లో హింస పెట్టిన తర్వాత ఒకరోజు ఆ వ్యాలంటైన్ని పిలిపించి, ఇప్పటికైనా మానేస్తావా? నా ఆజ్ఞను వ్యతిరేకించి, నా ఆజ్ఞకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, నువ్వు నీది తప్పని ఇప్పటికైనా నీ యొక్క ఆలోచనని విరమించుకుంటావా అని అంటే, లేదు లేదు, నేను చేసే తప్పు కాదు, నేను వాళ్ళ ప్రేమను కలుపుతున్నాను, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను ఇద్దరిని ఒక్కటి చేస్తున్నాను, నేను వెనక్కి తగ్గేదే లేదు అని చెప్తాడు. చెప్తే అతనికి ఉరిశిక్ష నిర్ణయిస్తాడు. సుమారు క్రీస్తు పూర్వం 269 ఫిబ్రవరి 14 అంటే రేపటి రోజున అతనికి ఉరిశిక్ష నిర్ణయించి ఆ ఉరి తీసి చంపేస్తారండి వ్యాలంటైన్ని. ఆ తర్వాత లోకం ఏం చేసిందంటే అతని పేరు మీదే ఒక రోజును సెలబ్రేట్ చేసుకోవడం, ఎవరైతే యువతీ యువకులు ఇష్టపడ్డారో వాళ్ళిద్దరిని కలపడం లాంటిది, దాన్ని ఒక ఆచారంగా పాటిస్తూ ఇదిగో ఇక్కడ వరకు వచ్చాం. సరే, అయితే ఆ చరిత్ర ఒకసారి పక్కన పెడదాం. ప్రస్తుతం ఉన్నటువంటి రోజులను ఆలోచిస్తే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడాలి అంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉండాలి, మంచి హైట్ ఉండాలి, మంచి కలర్ ఉండాలి, అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఒక అబ్బాయికి. బాగా చదువుకున్న అమ్మాయి అయితే ఇంకా బెటరు. అలాగే కొంచెం ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉండాలి, అంటే చూడడానికి ఆకర్షణీయంగా కనబడాలి, మంచి ఆకృతి ఉండాలి. మరి కొంచెం కళ్ళు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అమ్మాయిని, అబ్బాయి అలాంటి వాళ్ళని ప్రేమించమండి, అలాంటి వాళ్ళపై ప్రేమ పుట్టదు. మరి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అలాంటి అమ్మాయిలు కూడా కనబడతారు కదా, వాళ్ళ మీద కూడా ప్రేమ పుట్టదు. అంటే ఏదో ఒకటి ఆశిస్తున్నాడు ఈ అబ్బాయి. అలాగే అమ్మాయి సైడ్కి వచ్చేసరికి అమ్మాయి కూడా అబ్బాయి అందంగా కనబడాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఏదో ఒక మంచి జాబ్ చేస్తూ ఉండాలి. రోజు తాగేవాడిని ఇష్టపడతారండి ఎవరన్నా? లేదు, రోజు బండబూతులు తిడుతున్నాడు అనుకోండి, ఇష్టపడరు కదా. అంటే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అవతల వ్యక్తి నుంచి కొన్ని కోరుకుంటున్నాం ప్రేమించాలంటే. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే కొన్ని కోరుకుంటున్నాం, కొన్నింటిని కొన్ని క్వాలిటీస్, మన రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి జరుగుతున్నంతసేపే మనకి ఆ ప్రేమ ఉంటుంది. తర్వాత ఒకవేళ మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే కూడా ప్రేమించగలమా అంటే ప్రేమించలేము. అబ్బాయి సంపాదించట్లేదు అనుకోండి, కానీ రోజు ఐ లవ్ యూ చెప్తున్నాడు, ఏమీ పట్టించుకోవట్లేదు, అప్పుడు కూడా ప్రేమిస్తారా అమ్మాయిలు? లేదు. అంటే కొంతకాలం నిలుస్తుంది, కానీ ఇది ప్రేమ అని పేరు పెట్టడానికి సరిపోయేదిగా ఉందా మరి అనిపించట్లేదు కదా, కొంచెం డౌట్గా ఉంది. సరే, మరికొన్ని కేసెస్ కూడా చూద్దామండి. సరే, ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు అమ్మాయికి, ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పింది. అతను వెంటపడి చివరికి తట్టుకోలేక నాకు దక్కలేదు కదా అని చెప్పి యాసిడ్ దాడులు చేయలేదా? అమ్మాయిని చంపేయలేదా? లేదా కత్తితో పడవలేదా? అది చాలా విషయాల్లో చాలా వార్తల్లో చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ కూడా ప్రేమించాడు కదా మరి అమ్మాయిని, ఎందుకు మళ్ళీ ప్రేమ పగగా మారిపోయింది? యవ్వనస్తులైన పిల్లల కోసమే ఉపయోగపడే క్లాస్ కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు మరి పగగా మారిపోయింది? ఇది కూడా ప్రేమ అని పెట్టాలనిపిస్తుందండి. ప్రేమ అనేద్దాం దీన్ని కూడా అంటే ఇది కూడా అనాలనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్మాదం కనబడుతుంది. ప్రేమోన్మాది అనాలేమో, ప్రేమికుడు అనే కంటే. ప్రేమని ఇచ్చేవాడు ప్రేమికుడు అవుతాడు, కానీ దక్కలేదని చంపేసే వాళ్ళ విషయంలో ప్రేమికుడు అని అనలేము మనం.
అంటే ఒక ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ కేసులో కూడా ప్రేమ లేదండి, ప్రేమ అయితే కాదు. మరి కొన్ని విషయాలు చూస్తే ఇద్దరు ఇష్టపడతారు, ఇంట్లో ఒప్పుకోరేమో అని చెప్పి గబగబగా అమ్మాయి బ్యాగ్ సర్దేసుకుంటుంది. తనకు ఉన్నటువంటి బంగారం డబ్బు అన్నీ పట్టుకెళ్ళిపోయి ఆ ఆవేశంలో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోద్ది. తను తెచ్చినటువంటివన్నీ దోచేసుకుంటాడు, ఆమెను కూడా దోచుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి అంటది, ఈ అమ్మాయికి ఎటూ తోచలేని పరిస్థితి, తిరిగి వెనక్కి వెళ్ళలేదు తల్లిదండ్రుల దగ్గరికి, ఎందుకంటే వాళ్ళని ఎదిరించి వాళ్ళకి చెప్పకుండా మోసం చేసి వచ్చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయితో కలిసి జీవించగలమంటే అడ్రస్ లేడు, కనబడ్డం. ఇక్కడ కూడా ప్రేమించుకున్నారు కదా మరి వాళ్ళు, మరి ప్రేమ ఏమైపోయిందండి? ప్రేమ కనబడలేదు, మోసం కనబడుతుంది చివరికి వచ్చేసరికి. ఇలాగే ఒక న్యూస్ రిపోర్టరు ఒక అమ్మాయి ఒంటరిగా బ్రతుకుతుందండి పాపం, వయసులో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా నీకు ఏ ఫ్యామిలీ లేదా, ఏ కుటుంబం లేదా, ఒంటరిగా ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు, నీకు ఎవరు లేరా అని అడిగితే, నేను MBA చదువుతున్నానండి, చక్కగా మా తల్లిదండ్రులు నాకు కావలసినవన్నీ ఇచ్చారు, కానీ నేను ఒక అబ్బాయిని నమ్మి మోసపోయి వచ్చేసాను ఇంట్లోంచి. అతనేమో కనబడకుండా వెళ్ళిపోయాడు, కొన్నాళ్ళు నాతో ఉన్నాడు, కానీ తర్వాత అతనికి కావాల్సినవి తీసుకుని కనబడకుండా వెళ్ళిపోయాడు. మంచి జీవితం అంటే మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు, బాధ అనిపించట్లేదా అంటే, వెనక్కి వెళ్ళలేను, అతనితోనేమో కలిసి జీవితానికి జీవితం లేదు, చక్కని జీవితం చేతులారా పాడు చేసుకున్నానండి, ప్రతిరోజు బాధపడుతున్నానండి. ఎందుకు ఈ పని చేశానా, వాళ్ళు చెప్పిన మాట వినుంటే బాగుండేది అని ప్రతిరోజు నేను ఏడవని రోజు అంటూ లేదు. అంటే ఒకటి విచిత్రం ఏంటంటే అండి, యవ్వన దశ అనేది సరిగా వాడితే ఎంత ప్రధానమైనదో, ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఆ యవ్వన దశలో మీరు వేసే ఒకే ఒక్క రాంగ్ స్టెప్ జీవితం మొత్తంపై ప్రభావం చూపిస్తుంది. మీరు వేసే ఒక్క రాంగ్ స్టెప్ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఆ కొద్ది రోజులు మాత్రమే బాధపరిస్తే సరిపోదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక మంచి ఫ్యామిలీ వస్తుంది, ఎవరన్నా వేరే వాళ్ళు చేసుకుంటారా? లేదు, ఒకరి చేతిలో మోసపోయింది కదా, చీప్గా చూస్తారు, ఇంకా సమాజంలో విలువ ఉండదు, వెనకాతల ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవ్వరు నాన్న వాళ్ళు ఉన్నారు, పేరుకున్నారు, కానీ ఆదరించే వాళ్ళు లేరు. ఇలాగే ఎంతోమంది యువకులు అది ఆకర్షణ, కామకత్వపు ఆలోచనలో నిజంగా ప్రేమ తెలియని దశలో మేము పెద్దోళ్ళం అయిపోయాం, మాకు అన్నీ తెలుసు అని తల్లిదండ్రుల్ని ఎదిరించి వాళ్ళంతట వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో వాళ్ళే ముళ్ళు జల్లుకుంటున్నారు. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడండి, అందరికీ మంచి జీవితాన్ని ఇచ్చాడు, కానీ మనకు సక్రమంగా వాడుకోవడం రాకపోతే మన చేతులారా మనమే పాడు చేసుకున్నట్లు కదా. ముఖ్యంగా యవ్వన దశలో వచ్చేటువంటి ఆలోచనల వల్ల, అలాగే మీరు చేసే సహవాసాల వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీరు చూసే దృశ్యాల వల్ల వాటి ప్రభావం మీ యొక్క లైఫ్లో చాలా పడుతుంది. జాగ్రత్త, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, అలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కూడా గమనించాలి. అలాగే సరే, ఇవి లోకంలో జరుగుతున్నాయి, కొన్ని బైబిల్లో ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఉన్నారా, నిజంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. చూద్దాం, బైబిల్లో కూడా ఉదాహరణలుగా తీసుకుని ఆ తర్వాత మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. బైబిల్లో కూడా తీయొద్దులండి, ఇంకా చెప్పలేదు. యాకోబు గారు రాహేల్ని చాలా ఇష్టపడ్డారు, అందరికీ తెలుసు. రాహేల్ని చాలా ప్రేమించారు, కానీ లాబాన్ ఏం చేశాడు, 7 సంవత్సరాలు కొలువు చేయించుకున్న తర్వాత లేయానిచ్చి అతనికి వివాహం చేస్తాడు. ఇప్పుడు యాకోబు గారు రాహేల్ని ప్రేమించాడు, లేయాని పెళ్లి చేసుకున్నాడు. అంటే లాబాను యొక్క మోసమో మరి, అంటే యాకోబు గారు అడిగినప్పుడు మరి పెద్ద కుమార్తెకి చేయాలి కదండి ముందు, అందుకని పెద్ద కుమార్తెని చేసేసాము, తర్వాత రాహేల్ని ఇవ్వాలంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చేయండి అంటారు. అంటే లేయా కూడా ఒక స్త్రీయే కదండి, మరి లేయాని ఎందుకు ప్రేమించలేదు యాకోబు గారు? జబ్బు కళ్ళు, అంటే కంటికి నచ్చలేదు, కళ్ళు బాగలేదంట. అంటే ఏమన్నా సంథింగ్ చిన్నవిగా చూడడానికి కళ్ళు చిన్నవిగా ఉండాలి, లేదంటే కొంతమందికి ఇలా ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటాయి, వాటి ఆకారం బాగోకపోవచ్చు. అంటే అందరి శరీర నిర్మాణాలు ఒకలా ఉండవు కదండి, మరి
డిజైనర్ ఆయన, ఆయన ఇష్టం, ఆయన తన చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఒక్కో శరీర నిర్మాణం, ఒక్కొక్క ఆకృతిని ఇచ్చారు. దాన్ని మనం తీసుకోవాల్సిందే. అంటే రాహేలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందమైన ఆకృతి కలిగి ఉంది, కానీ లేయాకి అంత మంచి రూపం లేదనమాట. అయితే సరే, ఈ రాహేలు మీద ప్రేమను చంపుకోలేక మరి ఆమెను కూడా దక్కించుకోవాలని మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలను కూడా ఆయన వివాహం చేసుకుంటారు. అయితే వాళ్ళ ప్రేమ ఎంతవరకు సాగిందో తెలుసండి. అనుకూలంగా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. కానీ ఒక స్థితికి వెళ్ళేటప్పటికి, అంటే రాహేలుకి ఎప్పుడైతే సంతానం కలగలేదో ఇంకా చిరుబురులు మొదలైపోయినాయి. ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయి. అంటే రాహేల్ అంటది, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చావమంటావా, నాకు పిల్లల్ని ఇస్తావా చావనా నేను అని రాహేల్ అంటే యాకోబు అంటాడు, అతని ప్రాణం విసిగి చెంది, నేనేమన్నా దేవుడికి ప్రతిగా ఉన్నానా నీకు పిల్లలు ఇవ్వడానికి? అంటే ఇస్తే ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే చూడండి, అనుకూలంగా ఉన్నంత వరకు అన్నీ సక్రమంగా జరిగినంత వరకు ప్రేమ అలా ఉంటుంది. తర్వాత ప్రేమ తగ్గిపోతుంది ఇక్కడ కూడా. అలాగే సంసోను గారు ఎంత బలవంతుడంటే, ఒక గాడిద ఎముకతో 1000 మందిని హతము చేసినటువంటి సంసోను గారు చాలా బలవంతుడు, బలాఢ్యుడు అని మనం నేర్చుకుంటాం. మనం బైబిల్ తెలుపుతుంది. అయితే ఈ సంసోను కూడా ఒకానొక టైంలో ఒక స్త్రీ వ్యామోహంలో పడతాడు. ఆమె దెలీలా. ఆమె ప్రేమిస్తున్నాను అనే ప్రేమనే మాయలో సంసోను ఉండిపోయినప్పుడు, నీ ఫిలిష్తీయులకు అప్పటి వరకు దొరకడు. సంసోను చాలా ట్రై చేస్తారు, కానీ చాలా ప్రయత్నిస్తారు సంసోను బంధిద్దామని. కానీ ఫిలిష్తీయులకే సింహ స్వప్నంగా ఉంటాడు ఈయనొక్కడు. ఫిలిష్తీయుల దండు చాలా మంది. అయినప్పటికీ యెహోవా తండ్రి ప్రేమలో ఉన్నప్పుడు, యెహోవా తండ్రి తోడుగా ఉన్నప్పుడు ఇతను వాళ్ళకి దొరకడు. కానీ ఆ స్త్రీ వ్యామోహంలో పడి, ఆ స్త్రీ అదే ప్రేమ అనుకుని నమ్మి ఎంత మాయలో ఉండిపోతాడంటే అండి, నీ బలం ఎక్కడుందో చెప్పవా అనేటప్పటికి ఫస్ట్ అతను అబద్ధాలు చెప్పుకుంటూ వస్తాడు. అప్పుడు ఆమె ఫిలిష్తీయులను రప్పించడం, మరలా ఓడిపోవడం. నువ్వు అయితే నా మీద ప్రేమ లేదు, నువ్వు అబద్ధం చెప్పావు కదా అని అంటూ ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకటి చెప్పడం, మళ్ళీ ఫిలిష్తీయుల్ని కొబ్బరి చెప్పేయడం, వాళ్ళు బంధించడానికి వచ్చేయడం, వాళ్ళు ఓడిపోవడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడైనా సంసోనికి ఇదేంటి, నా దగ్గర నీ బలం ఎక్కడుందో చెప్పమంటుంది, ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది, ఫిలిష్తీయులకి ఇస్తుంది అని అప్పుడన్నా గమనించాలి కదా. లేదు, ఇంకా ప్రేమ మత్తు వదలలేదు. చివరికి నిజం చెప్పేస్తారు. నా జుట్టులో ఉంది అని చెప్పేటప్పటికి ఫిలిష్తీయులకు దొరికిపోతాడు. వాళ్ళు బంధించేస్తారు. వాళ్ళు పరిస్థితి ఎంత దిగజారిపోతాడంటే పాపం హీన దశకి వెళ్ళిపోతాడంటే ఆయన కళ్ళు ఓడబీకేస్తారు. ఆ ఫిలిష్తీయుల దేవత యొక్క గుడిలో బంధించేస్తారు. అప్పుడు వదిలిందండి దెలీలా వ్యామోహం. అప్పుడు వదిలింది. అప్పుడు దేవుడిని అడుగుతారండి. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎందుకే దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు అన్న సంగతి కూడా ఆ మత్తులో ఉన్నంతసేపు తెలియలేదు. అంటే అప్పుడు దేవా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వా, ఇదే లాస్ట్ చివరి అవకాశం, నాకు ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వా అని అడిగి అతనితో పాటు వాళ్ళందరూ చచ్చిపోతారండి. అదే చివరి అవకాశం దేవుడు సంసోనికి ఇచ్చింది. ఒక్కసారి బలాన్ని ఇస్తాడు దేవుడు. ఆ 2 స్తంభాలని కూల్చేస్తాడు. ఆ గుడి మొత్తం పడిపోతుంది, కూలిపోద్ది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతాడు, ఈయన చనిపోతాడు. అంటే ఇప్పుడు చూసిన వాటిల్లో ప్రేమ నిరంతరం నిలుస్తుందా, మోసం లేకుండా ఉందా, ఏమీ కోరుకోకుండా ఉందా అంటే అర్థం కాలేదండి. మనుషులు ఎవ్వరికీ అర్థం కాలేదు, ఈ లోకానికి అర్థం కాలేదు. ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. ప్రేమ అని పేరు పెట్టారంతే. ఆకర్షణకి ప్రేమ అన్నారు, వ్యామోహాలకి ప్రేమ అన్నారు, శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అన్నారు, కాముకత్వపు ఆలోచనలు కలిగినా దాన్ని ప్రేమే అన్నారు. కానీ నిజమైన ప్రేమ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందుకే దేవుడు అనుకున్నారు, ఒక్కసారి ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో తెలియ చెప్పాలి అనుకున్నారు. ఇప్పుడు చూడండి, ఒక వచనం 1 యోహాను 4:8.
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ ప్రేమాస్వరూపి అన్నప్పుడు ఫుట్నోట్లో ఒక చిన్న మాట ఉంది, అది కూడా చదవండి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అంటే, ప్రేమ గురించి చెప్పాలంటే ఎవ్వరు సరిపోతారు అంటే అండి, ప్రేమయ్యి ఉన్న ఆ దేవుడే చెప్పాలి ఈ ప్రపంచానికి. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. కాబట్టి దేవుడు మాత్రమే ప్రేమ కలిగిన వాడా, ప్రేమించేవాడా, ప్రేమనిచ్చేవాడా? సరైన నిర్వచనానికి దేవుడు అనే పేరు పెట్టాలా? చూద్దామండి. ఎలా అంటే, ఎలా దేవుడు ప్రేమయ్యి ఉన్నాడో కొన్ని మాటలు చూద్దామండి. దేవుడు మనిషిని సృష్టించాలి, నా కోసం వాళ్ళు నా కోసం బ్రతకాలి, నా పిల్లలుగా ఉండాలి అన్నప్పుడు వెంటనే మనిషిని చేశాడండి? వెంటనే చేయలేదు. మనిషికి కావలసినవన్నీ సమకూర్చి సృష్టిలో, అంటే మొదటి రోజు కొన్ని, రెండవ రోజు కొన్ని, మూడవ రోజు కొన్ని, వాటన్నింటినీ సృష్టిని మనిషికి ఏవైతే అవసరమో భూమి మీదకి పంపించాలి అన్నప్పుడు ఏవైతే అవసరమో అవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనిషిని నిర్మించడం అనేది జరిగింది. అంటే 6 రోజులు పట్టింది విశ్వాన్ని చేయడానికి, సృష్టిని చేయడానికి. 6 రోజులు కష్టం, 6 రోజులు కష్టం అని అనుకుంటాం కదా. దేవుడు పడింది మనకులాంటి 24 గంటలది ఒక రోజు అనుకుంటే, ఇలాంటి 6 రోజులు కాదండి దేవుడు కష్టపడింది. అంటే మనకు అర్థం అవ్వడం కోసం 6 రోజులు 6 భాగాలని తెలియచెప్పాడు. కానీ అక్కడ దేవుడి కష్టం ఎంతో తెలుసండి. కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ విశ్వాన్ని చేయడానికి ఆయనకు పట్టింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కో విశ్వదినం అన్నమాట. ఎలా చెప్పగలరంటే, 3వ దినాన భూమి చేశారు, 4వ దినాన సూర్యచంద్రులను చేశారు. మనం రోజులు భూమి సూర్యచంద్రులు లేకుండా లెక్కించలేము. భూమి పరిభ్రమణాన్ని బట్టి, సూర్యచంద్రుల పరిభ్రమణాన్ని బట్టి రోజులనే లెక్కించగలం. కానీ అప్పటికే మొదటి దినం అయింది, 2వ దినం అయింది. అంటే అవి ఏ దినాలు? భూదినాలు కాదు, విశ్వదినాలు అనమాట. అంటే బైబిల్లోని మొదటి పేజీయే దేవుడి యొక్క కోట్ల సంవత్సరాల కష్టం. ఈరోజు మనం ప్రకృతిలోంచి తీసుకుంటున్నటువంటి ఏ వనరులైనా సరే, అది గాల, నీరా, లేదా భూమి నుంచి పండే పంటల, ఆహార వస్తువుల, లేదా మెడిసిన్సా, ఏదైనా సరే ప్రకృతిపై ఆధారపడుతున్నామంటే దాన్ని చేసిన దేవుడిపై ఆధారపడుతున్నాం అన్నమాట. ఇదంతా చేసి మనకై దారపోసేసాడు దేవుడు. మనం అనుభవిస్తున్నాం ఈరోజు ప్రకృతిలో. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే జరుగుతాయో వాళ్ళందరూ కూడా ప్రకృతిపై ఆధారపడి బ్రతుకుతున్నారంటే దేవుడిపై ఆధారపడి బ్రతుకుతున్నట్లే. దీనికి మనం ఏమి ఇచ్చాం చెప్పండి? ప్రకృతిని తీసుకున్నాం కదా, ఆయనకి ఏమి ఇచ్చాం? ఒక్క థ్యాంక్స్ చెప్పడం తప్ప, కృతజ్ఞతలు తెలియచేయడం తప్ప మనం ఆయనకి చెల్లించుకున్నది ఏముందండి? అది కూడా నమ్మిన వాళ్ళు మాత్రమే. ఇంకా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు అది కూడా ఇవ్వట్లేదు, ఆయనకు కృతజ్ఞతలు కూడా చెల్లింపలేదు. కాబట్టి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ నుంచి మాత్రమే ఆ థ్యాంక్స్ అనేది వెళ్తుంది తప్పితే దీనికోసం మరి ప్రేమ ఏమైనా ఆశించిందండి ఇక్కడ మన నుంచి? ఒకవేళ ఆశిస్తే మనం తిరిగి ఆయనకి ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేం. సరే, ఇచ్చాడు, భూమి మీదకి పంపించాడు, అయిపోయింది అక్కడతోటి? ప్రేమించడం అయిపోయిందండి? దేవుడి కృప అయిపోయింది అక్కడతోటి? లేదు. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నారు? ఆకాశం నుంచి తనని వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలన చేస్తూనే ఉన్నారు. ఇదిగో ఈయనకి తెలుస్తుందా, ఈమెకి తెలుస్తుందా వాక్యం ఎవరికి అనుకుంటారు? ఆ దేవుణ్ణి ఎవరు తెలుసుకుంటారు? ఆ సత్యాన్ని ఎవరు గ్రహిస్తారు అని ప్రతి ఒక్కరిపై ఆయన పరిశీలన కలిగే ఉన్నారు. ఏదో ఒక టైంలో హృదయాన్ని వాక్యం తాకింది. ఆ మనిషి దేవుడి సన్నిధికి వచ్చాడు. అక్కడ దేవుడి మాటలు వినిపిస్తూ దేవుడు ఏం చెప్పాడంటే ఆ మనిషికి, నాయనా నీకున్న సమస్య ఏంటో తెలుసా? తెలుసు తండ్రి. ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు, పిల్లలు లేరు, పెళ్ళవలేదు, ఇంకా రకరకాలు చెప్తుంటే దేవుడు అన్నారు తన వాక్యంతో, కాదు, నీకున్న అసలు సమస్య నీ పాపమే. బైబిల్ మాత్రమే తెలియచేసినటువంటి గొప్ప విషయం అండి. ప్రతి మనిషికి ఉన్న పెద్ద సమస్య ఆ పాపం మాత్రమే. ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను 2వ మరణంలో పడవేస్తుంది. ఈ పాపం నిన్ను మరణంలో బంధించి వేస్తుంది. ఈ పాపం నీకు ఆత్మకు నెమ్మది లేకుండా
ఎప్పుడు యుగ యుగాలు కాల్చబడుతూనే ఉంటుంది. ఆ నరక శిక్షకు పాత్రులు అయిపోతారు. ఈ పాపం వల్ల వచ్చే జీతం చాలా చాలా భయంకరం నాయన అని తెలియచేశారు దేవుడు తనను తెలుసుకున్న మనిషితోటి. అప్పుడు ఆ మనిషి, అవునా తండ్రి, ఇప్పుడు నా పరిష్కారం ఎలా, మరి నా సమస్యకు ఏమైనా పరిష్కారం ఉందా మరి అని అంటే, అప్పుడు కూడా దేవుడు మళ్ళీ ఇంకొకసారి తన ప్రేమను చూపించాడండి. ఎలా అంటే, క్రీస్తుని ఇచ్చేసి, ఇదిగో నీ పరిష్కారం ఏంటంటే క్రీస్తే. ఎందుకంటే క్రీస్తు ప్రభువు దగ్గర నీకు క్షమాపణ ఉంది, నీకు రక్షణ ఉంది. ఎందుకంటే నీ పాపాన్ని అంతటిని కూడా ఆయనపై, నువ్వు మోయవలసిన పాప భారాన్ని అంతా ఆయనపై వేయడం జరిగింది. నేను ఏదో నేరం చేశాను, నాకు జైలు శిక్ష పడింది, ఎవరైనా నా శిక్షను భరిస్తారంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? కొన్ని మీలో ఎవరైనా చేశారు, నీకేదో ఉరి శిక్ష పడింది అనుకుంటారు. అసలు కాసేపు ఆ ఉరి కంబం ఎవరైనా ఎక్కుతారా అంటే ఎవ్వరు భయపడతారు. ఇంకా అసలు బాబోయ్ ఎలాంటి కోరికను ఎవరు తీరుస్తారు అని ఎవ్వరు ఆ శిక్షను పడడానికి ఇష్టపడరు. కానీ ఆ ప్రేమ ఒప్పుకుందండి. క్రీస్తు అనే ప్రేమ ఒప్పుకుంది. ఆ ప్రేమ ఏమన్నదంటే, నీకోసం ఆ భారాన్ని నేను మోస్తాను, నువ్వు ఎక్కవలసిన ఆ ఉరికంబం నేను ఎక్కుతానంటే, అప్పుడు సిలువ మరణాలు రోమేలు కాలంలో జరిగావు కాబట్టి అలాంటి మరణం ఆయన పొందుకున్నాను. నీకోసం నేను అవమానాల పాలవుతాను, నువ్వు పడవలసిన నిందలు నేను భరిస్తాను. నీపై ఆయనపై పడే ప్రతి దెబ్బ మనపై పడవలసిందే, కానీ నీ వంతుగా నేను వెళ్తాను. ఇది ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంపై చూపించిన ప్రేమ. మరి ఈ ప్రేమను పొందుకుంటున్నాం కదా, ఈ రక్షణని మనం తీసుకుంటున్నాం కదా, దీనికి బదులుగా మనం ఏమన్నా ఇచ్చామండి ఆయనకి? ఏమీ లేదు, ఉచితంగానే అనుగ్రహించాడు. ఆ రక్షణ భాగ్యం కూడా మనకి ఉచితంగానే అనుగ్రహింపబడింది. మరి దీన్ని ప్రేమందామా, లోకంలో ఉన్నదాన్ని ప్రేమందామా, ఏదో ఆశించి ఇచ్చేదాన్ని ప్రేమందామా? సరే పోనీ రక్షణ తీసుకున్నాం, క్రీస్తు ప్రభువారిని అంగీకరించాం, మన భారం అంతా ఆయనపై వేసేసాం. ఎందుకంటే ఆయన భరించాడు. యెషయా 53వ గ్రంథం అంతా ఒకసారి మీరు చదువుకోండి. ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఆ అధ్యాయం చదివితే మనకు అర్థమైపోద్దండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన కార్చిన ఆ రక్తం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మరణం మనకు ఒక జీవాన్ని ఇస్తుంది. ఆయన జీవితం మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇచ్చింది. అంటే దీన్ని కూడా మనం ఉచితంగానే పొందుకున్నాం. మన నుంచి ఏమీ ఆశించలేదు ఆయన. ఈ రక్షణ భాగ్యానికి వెల కడితే మనం ఏం చెల్లించుకోలేం, మన జీవితాలే సరిపోవు. అంత అమూల్యమైనది మన దగ్గర అంటూ ఏమీ లేదు. సరే అక్కడితో అయిపోయిందండి, పోనీ దేవుని ప్రేమ ఆగిపోయిందండి. రక్షణ ఇచ్చారు, రక్షింపబడ్డాము, ఆ పాప క్షమాపణ పొందుకున్నాం. అంటే ఏదైతే రెండో మరణానికి వెళ్ళాలో దాని నుంచి తప్పించుకున్నాం. అక్కడితో అయిపోయిందా దేవుని ప్రేమ? ఆగిపోయిందండి? లేదు. వెంటనే మనకు ఒక వరాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన కూడా మన కోసమే, మనలో ఉండడానికి, మనలో నివసించడానికి వరాన్ని ఇస్తున్నాడు. ఇది ఎందుకంటే మనకు మనంగా సత్యంలో నిలబడలేమేమో, మళ్ళీ పాత జీవితం గుర్తొచ్చి ఏమైనా లోకాశులు వెంటాడుతున్నప్పుడు ఆ బలహీనతల్లో పడిపోతూ ఉంటామేమో, వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటామేమో, మనకు మనంగా సన్నిధికి నడవలేమేమో, ఏమో శరీరం వేరే వాటి కోసం, వేరే ఆనందాల కోసం వేరే దగ్గర స్పెండ్ చేయమని చెప్తుందేమో, లేదా ప్రార్థనలోకి మోకరించలేమేమో. ఈరోజు మనం దేవుల్లో నిలబడ్డామంటే మన గొప్పతనం కాదండి, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. దేవుడు దైవ సన్నిధికి నడిపిస్తున్నాడు. ఒకప్పుడు మన కాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళాయి, ఇప్పుడు దైవ సన్నిధికి వస్తున్నాయి. ఒకప్పుడు ఎవరెవరినో మొక్కుండొచ్చు, ఇప్పుడు నిజమైన దేవుడిని, సృష్టికర్త అయిన దేవుడితో మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆ ప్రార్థనా శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. విశ్వాసం ఎప్పుడూ కోల్పోకుండా నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించాడు. నిరీక్షణ కలిగి ఉండే జీవితాలను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే సహాయం ప్రతి నిత్యం మనలో ఉండి, ఒకవేళ ఏమైనా త్రోవ తప్పి తొలగిపోయే పరిస్థితుల్లోనికి వెళితే ఆయన మనలో ఉండే గద్దిస్తాడు. ఆ గద్దింపుల ద్వారా మళ్ళీ సెట్ అవుతాం. అంటే పడిపోయిన, ఒకవేళ మనంతట మనం నిలబడలేమేమో అని
ఆ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కూడా ఇచ్చింది. ఇప్పుడు దీనికి మనం తిరిగి ఏమన్నా ఇచ్చామండి దేవుడికి? పోనీ లేదు. ఇది కూడా ఉచితంగానే ఇచ్చారు ఆయన. చెప్తే దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు, ఇంతకు మించి మనం చేసేది ఏం లేదండి దేవుడికి. ఇది కూడా చివరి వరకు, అంటే ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చామో మనం చివరి అంతం వరకు ఈ ఆత్మ సహాయం, మనకి ఆత్మ నడిపింపు ఉంటుంది. సరే అయితే మరణించాం, మరణం వచ్చింది, అయిపోయింది, మనకి ఇచ్చిన టైం అయిపోయింది, రోజులు అయిపోయి మన అంతం వచ్చేసింది. అప్పుడు వదిలేసాడండి దేవుడు? లేదు. తన ఉన్నటువంటి మహాలోకంలో, అంటే పడిపోకుండా ఉంటేనండి, మళ్ళీ పాపంలో లోకంలో పడిపోకుండా నిలబడగలిగితే, ఆత్మ సహాయాన్ని పొందుకుంటే, మళ్ళీ దురాత్మకు చోటు ఇచ్చేస్తే ఇచ్చిన అవకాశం మనమే పాడు చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఆ చివరి వరకు ఆత్మ సహాయంతో నడిచిన మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ పుట్టిన మొదలుకొని అంటే మనం భూమి మీదకి రాకముందు కూడా మన నివాస స్థలం ఆయనే. అయితే భూమి మీదకి వచ్చిన క్షణం నుంచి మరణించి మళ్ళీ తన యొద్దకు చేరుకునే వరకు ఎవరి దయ మనం పొందుకొని బ్రతుకుతున్నామండి? కేవలం దేవుడి దయ మాత్రమే. ఇప్పుడు ఒక వచనం చూసి దీంట్లో ఏది సెట్ అవుతుంది? లోక ప్రేమని పెడితే ఆ వచనానికి సూట్ అవుతుందా, లేదా దేవుని ప్రేమ మాత్రమే దీనికి సరైన అర్థాన్ని ఇస్తుందో చూద్దాం. చూడండి, 1 కొరింథీ 13, 4, 5, 6, 7, 8 వరకు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటికీ తాళుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఇప్పుడు ఇన్ని వచనాలలో ఒక్కో మాట దగ్గర ప్రేమ దీర్ఘకాలం సహించేది. దీర్ఘకాలం ముందు చూసాం కదండి, లోకంలో కొన్నింటిని ఉదాహరణలు చూసాం. అది సహించిందా? మరి దీర్ఘకాలం ఉందా? ఎల్లప్పుడూ ఒకేలా ఉందా? లేదు. మరి దేవుడి ప్రేమ ఉంది. అంటే ఇప్పుడు ప్రేమ అనే దానికి ఎవరికి పేరు పెట్టాలి? కేవలం దేవుడి దగ్గర మాత్రమే వర్తించే పదం అండి. ఇంకా తర్వాత ఒక్కో మాట దగ్గర కూడా ఆలోచిద్దాం. దయ చూపించును, మత్సరపడదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ఏమైనా సొంత లాభాన్ని కోరుకుందండి దేవుని ప్రేమ? దేవుడు వెలకట్టలేని ప్రేమని ఇచ్చాడు. అయినా సరే తన ప్రయోజనాన్ని అంటూ నాకు ఇది ఇవ్వండిరా అని ఆయన నోరు తెరిచి నా కోసం ఇది చెయ్యండి, నా కోసం ఇది చెయ్యండి. అది కాదండి, మరి దేవుడిని నమ్ముకుంటున్నాం కదండి అంటే దేవుడి కోసం కాదండి, మనల్ని మనం రక్షణ కోసం, అది కూడా మన ప్రయోజనం కోసమే. దేవుడికి ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతే దేవుడికి బాధ ఏముందని అంటే కన్న ప్రేమ కాబట్టి ఆయన బాధపడతారు. కానీ అక్కడ యాతన పడేది మనమే కదా, మన ఆత్మే కదా శిక్షింపబడేది. అంటే స్వప్రయోజనాన్ని, సొంత లాభాన్ని ఏదీ కోరుకోలేదు, తిరిగి ఏమీ ఆశించలేదు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏమీ లేదు ఆయన ప్రేమలో. తిరిగి మనల్ని లాభకరమైనది ఏదీ కోరుకోలేదు. మనలాగా మనుషుల్లో ప్రేమించినట్లుగా తనకంటూ సొంత రిక్వైర్మెంట్స్, అంటే నువ్వు ఎలా ఉంటే నేను ప్రేమిస్తాను, అందం ఉంటే ప్రేమిస్తాను, వయసు ఉంటే ప్రేమిస్తాను, స్టేటస్ ఉంటే ప్రేమిస్తాను, చదువు ఉంటే ప్రేమిస్తాను, ఇలాంటి కండిషన్స్ ఏమన్నా పెట్టాడని దేవుడు. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎంత పాపపు స్థితిలో ఉన్నా, నువ్వు ఈ ఆత్మీయ అంటే శరీర రూపం బయటకు కనబడేది, ఆత్మీయ రూపం ఎంత నీచంగా ఉన్నా సరే ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టే మీకు రోజులనేవి అనుగ్రహించబడుతున్నాయి. ఎప్పటికైనా ఈ సత్యాన్ని తెలుసుకుంటారేమో. అదిగో దొంగ శిలువపై ఆఖరి నిమిషాల్లో తెలుసుకున్నాడే, ఆఖరి నిమిషంలో తనకి మారు మనస్సు వచ్చిందే,
పశ్చాత్తాపం కలిగింది. ఒకవేళ అలాగైనా ఎవరైనా మారుతారేమో, తెలుసుకుంటారేమో. ఎందుకంటే ఒక్కసారి ఈ కాలం మన జీవితాల్లో ఆగిపోతే మనం భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోతాం. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం కాదు. ఇది ఆ ప్రేమ కోరుకునేది, ఇది ఆ దేవుడు కోరుకునేది. దీనికోసం మనం ఏమీ చెల్లించలేదండి. ఆయన కేవలం కృతజ్ఞతలు తప్పించి ఏమీ ఇచ్చుకోలేమండి. ఇటువంటి ప్రేమను కాదనుకుని ఎంత అవివేకంగా యవ్వనస్తులు ప్రేమ అనే పేరుతో మోసపోతున్నారంటే, గ్రీటింగ్ కార్డులకు పడిపోతారు, 5 స్టార్ చాక్లెట్స్కి పడిపోతారు, లేదా 2 మాటలు పొగిడేటప్పటికి పడిపోతారు, లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏమైనా తినడానికి ఇప్పించేసరికి అదే ప్రేమ అనుకుంటారు. కానీ ఇది ఆకర్షణలో ఉన్నాము, అసలైన ప్రేమ కాదు అనే పరిస్థితిలో, అది గుర్తించే స్థితిలో కూడా ఏ ఒక్కరూ లేరు. మాకు అన్నీ తెలుసు, ఈ వయసులో ఉన్న మాయ ఏంటో మరి, మాకు అన్నీ తెలుసు, ఎవరు చెప్పినా మేము వినం, మేము పెద్దోళ్ళం అయిపోయాం, మీరు అలాగే చెప్తారు, మీరు అంతా చాదస్తం అనేటువంటి స్థితిలో ఉండిపోతున్నారు చాలామంది. అలాగే క్రైస్తవులైన తల్లిదండ్రుల పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ లోకం ప్రేమల్లో పడి మోసపోతున్నారు కూడా. ఎందుకంటే మనం ఒక మొక్కను పెంచాలండి, విత్తనం వేసేసి పళ్ళు వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి అంటే ఎదురు చూస్తే వచ్చేస్తాయండి? లేదు, కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. దానికి విత్తనం వేసిన తర్వాత దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండాలి. లేదు, దాని ఎదుగుదలకి ఏమైనా ఆటంకం వస్తుందేమో అంటూ చూడాలి. ఏ జంతువైనా మొక్కను తినేస్తుందేమో అంటూ దానికి ప్రొటెక్షన్ వేయాలి. లేదు, అది ఎదుగుతూనే ఉంది కానీ పక్క బిల్డింగ్ పైకి పాకింది అనుకోండి, మనం ఏం చేస్తాం? నరికేస్తామా? కొట్టేస్తామా? కొట్టేసి తిట్టేసి నరికేస్తే మన వైపు వచ్చేస్తుందా? రాదు. మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఒక తాడుతోటి ఒక కర్రని సపోర్ట్గా నిలబెట్టి మన ఇంటి పైకి మాత్రమే పాకేలా చూసుకుంటాం. అంటే ఒక మొక్కకే ఎంత వర్క్ అవసరమవుతుంది కదా. ఒక మనిషిని, అంటే యవ్వన దశలో ఉన్నటువంటి ఒక మనిషిని దేవుని వైపు మళ్ళించడం కోసం తల్లిదండ్రులుగా మనకు కూడా కొంత వర్క్ ఉందండి. మనం కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. పిల్లలకి ఎంతసేపు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, ఖరీదైన బట్టలు ఇచ్చాం, ఖరీదైన వసతులు ఇచ్చాము, ఖరీదైన బంగారం ఇచ్చాం, ఖరీదైనటువంటి చదువులు చెప్పిస్తున్నాం, అన్నీ ఇస్తున్నారు. సరే, విలువైనవన్నీ ఇస్తున్నారు, సరిపోదండి. సగం ఇస్తే సరిపోదు. ఇది సగం మాత్రమే మనం చేసేది. పూర్తిగా ఇంకొకటి కూడా చేయాలి. విలువైన సమయాన్ని ఇస్తున్నామా? విలువైన విలువలను నేర్పిస్తున్నామా? అది కాదండి, మరి స్కూల్కి పంపిస్తున్నాం కదా, అక్కడ నేర్పిస్తారు కదా అంటే అక్కడ సబ్జెక్ట్స్ ప్రకారంగానే ఆ బుక్స్లో ఏముందో ఆ సబ్జెక్ట్స్ అది ఎంతవరకు మాట్లాడుతుందో అంతవరకే నేర్పిస్తారు. కానీ జీవిత పాఠాలు మీరే నేర్పించాలి, మనమే నేర్పించాలి. దేవుడు ఖచ్చితంగా మనపై ఆ బాధ్యత పెట్టాడు. వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళ ఆ త్రోవలో నడిపించకపోతే ఏదో ఒక దారి వెతుక్కుంటారు. మరి ఆ మొక్క వెళ్ళిపోవట్లేదా? మీరు తాడేసి కట్టలేదు, ఆ మొక్క పక్క బిల్డింగ్ పైకి వెళ్ళిపోవట్లేదా? మరి పిల్లల మనసులు మీరు దేవుని వైపు తిప్పలేకపోతే ఏదో ఒకటి లోకం వైపు వెళ్ళిపోతారు. ఇంక వేరే ఆప్షన్ అది ఒక్కటే ఉంది. అపవాదిలోనుకో లోకంలోనుకో వెళ్ళిపోతారు. అంటే జాగ్రత్తగా వీళ్ళని ఎలా మళ్ళించాలండి? మరి అక్కడంటే తాడును ఉపయోగించాం, ఒక కర్రను సపోర్ట్ చేసాము. మరి ఇక్కడ వీళ్ళ మనసులను ఏమన్నా బలవంతంగా కూర్చోబెట్టగలమా అంటే ఏదో భయం ఉన్నంతసేపు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ మనసుల్లో నాటాలి, వాళ్ళ మనసుల్లో దేవుని ప్రేమను నాటాలి. ఇది కష్టమేమీ కాదు. దేవుడు చెప్పిన ట్రిక్స్ ఉపయోగిస్తే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఉపయోగిస్తే, అంటే ఆ బాల్య దశలోనే మీరు వంచగలిగితే బాగా పెరిగిపోయి వేళ్ళతోటి సహా లోపలికి భూమితో పాతుకుపోయిన మొక్కను పిగిలించాలంటే చాలా కష్టమవుతుంది, తీయలేరు కూడా. కానీ చిన్న మొక్క ఇలా మొలకెత్తిందని తీసేయాలంటే గోటుతో తీసి పడేయచ్చు. ఇక్కడ కూడా వాళ్ళ బాల్య దశను అందంగా మలచగలగడం ఒక మనకిచ్చినటువంటి బాధ్యత. అయితే దాన్ని ఏం చేయాలి? మరి విలువైన అన్నీ ఇచ్చినటువంటి మనం వాళ్ళ కోసం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎన్ని పనులున్నా కొంత టైం అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలండి. ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అంటే ఎక్కువగా మగవాళ్ళు ఎక్కువగా బయటికి వెళ్తేనే కానీ గడవదు కాబట్టి ఎక్కువగా ఈ బాధ్యతను స్త్రీలు తీసుకోవాల్సిందే. వాళ్ళు వచ్చేసరికి చక్కగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని
వాళ్ళ హోంవర్క్స్, వాళ్ళ చదువు విషయాలు అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు వాళ్ళతో దేవుడి గురించి డిస్కస్ చేయాలండి. ఒక్క పూట ఆహారం తీసుకోకపోతే శరీరానికి నీరసం వస్తుంది. మరి ఆత్మకు తీసుకోకపోతే ఆత్మీయంగా బలహీన పడిపోతాం. మరొక విషయంలో మరొక దారిలోనికి వెళ్ళిపోతాం. తీసుకోవాలి. ఒకవేళ మీరు చదవలేని వాళ్ళు అయితే కనుక ఏమీ పర్వాలేదు, బైబిల్ తీసుకెళ్ళండి. మీరు ఇదిగో నాన్న 10వ కీర్తనలో ఏముందో ఒకసారి చదివి వినిపించు, నాకు సామెతల్లో 15లో ఏముందో ఒకసారి చదివి వినిపించు అని మీకు తెలిసినా సరే వాళ్ళని అడగండి. వాళ్ళు చదివేట్లుగా కాసేపు అయినా వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు కూడా దగ్గరే ఉండాలి. మీ పనులు మీరు చూసుకుని మీరు చదివేయండి అని వదిలేయడం కాదంటే వాళ్ళని మలుస్తున్నాం అనమాట. ఇలా లోక ప్రేమ నుంచి దేవుని వైపుకి మలిచేటువంటి టైం మీరిచ్చే ఒక్క గంట టైం వాళ్ళ జీవితాలకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితాలకి చాలా మంచి బాటలు వేస్తుంది. ఆస్తులు ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా ఒకవేళ వాటి ద్వారాగా దేవుడి యొక్క మార్గంలో నడిపించలేమండి. అయ్యో నా తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇచ్చారు కదా అని దేవుడిని తెలిపకపోతే వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు. చదివించాలి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత ఆ మాటలు చెప్పించిన తర్వాత వాటిలో ఉన్నటువంటి వాటి గురించి, అంటే అక్కడ ఏ మ్యాటర్ అయితే వచ్చిందో దాని గురించి కాసేపు డిస్కస్ చేద్దాం. వాటి గురించి కొద్దిసేపు మాట్లాడదాం. అలాగే సంఘంలో ఉంటున్నాం కదా, ఎవరికైనా సమస్యలు వచ్చినాయి లేదా దేని గురించి అన్న ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టినప్పుడు, ఇదిగో పలానా కృష్ణన్నయ్యకి బాగోలేదు కదా, మరి ఈరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోయా, నువ్వు కూడా చెయ్యాలి, మేము కూడా చేస్తాం అని వాళ్ళకి నేర్పించండి. ప్రార్థన అంశాలు కూడా ఇప్పిద్దాం, చెప్తాం. అంటే దీని ద్వారాగా రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళకి. అలాగే ప్రార్థనా శక్తిని కూడా కలిగిస్తున్నాం. ఈ బాటలో పెట్టవలసిన పని మనందరిపై ఉంది. మరి టైము లేదండి, ఖాళీ లేదు, ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి అంటే ఏదో రకంగా కొంచెం ముందుగా ముగించేసుకోవాలి. ఇలా చేసామంటే, ఇలా తప్పించుకున్నామంటే, ఇవ్వలేకపోతున్నాం, కొద్ది సమయాన్ని వాళ్ళతో వెచ్చించలేకపోతున్నాం అంటే మరి మన మధ్య బంధం ఎలా పెరుగుతుందండి? వాళ్ళతో లేనప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు, ఎలాంటి వాళ్ళతో వీళ్ళ స్నేహం చేస్తున్నారని, అసలు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందని మీరు ఎలా ఎస్టిమేట్ చేయగలరు? కొంత సమయాన్ని కేటాయించాలండి, తప్పదు. మొక్కకే కొంత సమయాన్ని ఇచ్చాం, మొక్కకే కొంత వర్క్ చేసాము. మరి మనిషిని మలచాలి, దేవుడి వైపుకి తిప్పాలి. మ్రానైపోయిన తర్వాత దాన్ని ఎలా అయితే తీయలేమో, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళని పెట్టడం కూడా అంతకంటే కష్టమైపోవచ్చు. కాబట్టి ఇదే సరైన సమయం. ముఖ్యంగా యవ్వనస్తులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా మీ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రేమ లోపల దాచుకుంటారు, అధికారాన్ని బయట చూపిస్తూ ఉంటారు చాలామంది. ఇది చెయ్యి అది చేయని ఒక అధికారపూర్వకంగా చెప్పేటప్పటికి వాళ్ళు ఏమనేసుకుంటారు, ఇంతకీ లోపల ప్రయాణిస్తున్నారు, బయటికి మన మంచి చెప్తున్నానే అంత మెచ్యూరిటీ వాళ్ళకి లేకపోవడం వలన బయట ఎవరైనా కొంచెం ఆకర్షణీయంగా మాట్లాడేసరికి వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. అంటే మీ ప్రేమ ఎందుకు వాళ్ళకి గుర్తుకు రాలేదు అక్కడ అంటే, అదేమో లోపల దాచుకున్నారు, బయటికేమో అధికారాన్ని చూపించారు. నాన్న ఉన్నాడా ఎప్పుడూ తిడతాడు, అమ్మ ఉందా ఎప్పుడూ విసుక్కుంటూనే ఉంటుంది. ఇటువంటి ఫీలింగ్స్ పెరిగిపోతాయండి వాళ్ళలో. అంటే మనకు చెప్పరు కానీ కొంత వయసు వచ్చేసరికి నువ్వంటే లెక్కలేదు, నీ మాట అంటే విలువ లేదు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తనలో చూపిస్తే మనం నిజంగా చాలా బాధపడతాం. కానీ మలిచే టైము మనం ఇవ్వలేదేమో, ఒకసారి ఆలోచిద్దామా? వాళ్ళ కోసం కొంత సమయాన్ని ఇవ్వలేదేమో, మరి వాళ్ళకంటూ కొంత టైము అన్ని విలువైనవి ఇచ్చే బిజీలో అసలైంది వదిలేసామేమో. ఇప్పుడు దేవుడు కూడా మనపై నేరారోపణ చేస్తే మరి మనం ఏమందాం? ఏలీ కుమారులు కూడా అలాగే ఉన్నారు. ఆయనేమో పెద్ద సేవకుడు చక్కగా, కానీ వాళ్ళేమో చాలా అవిధేయత, ఆయన తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండిపోయారు. అంటే ఆయన కూడా గద్దించలేదేమో. మరి మనకి బైబిల్లో కూడా ఉదాహరణలు కనబడుతున్నాయి కదా, వాటిని చూసన్నా సరిచేద్దామండి. వాళ్ళు వచ్చేసరికి అన్ని పనులు ముందు పెట్టుకుని కూర్చోవడం కాదు, ఏదో రకంగా వాళ్ళని ముగించేసుకుని మన గైడెన్స్, ముఖ్యంగా యవ్వనస్తుల్లో ఉన్న పిల్లలైతే వాళ్ళ శరీరాల్లో జరిగే
మార్పుల గురించి మీరే మాట్లాడాలి. ఎందుకంటే ఆ అనుభవం దాటి వచ్చారు కాబట్టి, ఆ వయసు దాటి వచ్చారు కాబట్టి, జీవిత అనుభవం ఉంది కాబట్టి. స్కూల్లో సబ్జెక్ట్స్ వైజ్గా చెప్తారండి, జీవిత పాఠాలు చెప్పరండి. అవన్నీ మనమే చెప్పాలి. ఇంకా విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి దేవుడి ప్రేమ గురించి మనమే వివరించాలి. తప్పకుండా ఖచ్చితంగా కొంత సమయాన్ని ఉంటే ఇవ్వాలి, ప్రార్థించాలి, ప్రార్థన నేర్పించాలి. ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఫలాలు వస్తాయి. విత్తనం ఒక్కటి వేసేసాను, నాకు పళ్ళు కావాలి, కాయలు కావాలి, పువ్వులు కావాలి అని మనం ఆశిస్తే అది నిరాశ అవుతుంది. ఎందుకంటే చేసాం సరే, వేసాం సరే, దానికి సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. ప్రతి ఒక్కరు పేరెంటింగ్లో చాలా ఫెయిల్ అవుతున్నారండి. మా పక్కన బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉంటుందండి. అతను చాలా డ్యూటీకి వెళ్ళిపోతే ఆవిడకి ఎంత పిచ్ అంటే అందం, ఈ మేకప్ పిచ్ ఎంత పిచ్ అంటే ఉదయం నుంచి మరి ఆవిడ వంట చేస్తుందో పని చేస్తుందో తెలియదు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఫేస్ ప్యాక్లని అవన్నీ చిన్న పిల్లలండి పాపం, వాళ్ళు చిన్న పిల్లలు. ఆ అమ్మాయి నిస్సి అంత ఉంటుంది, ఆ పాప రాజు అంతేమో ఆ బాబు ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు రోడ్డు మీదే ఉంటారు. ఆ పాప సైకాలజీ నిజంగా అండి ఎంత మారిపోయిందో తెలుసండి. తల్లి తన సంరక్షణలోకి తీసుకోకపోవడం వలన, తనపై సరైనటువంటి శ్రద్ధ చూపలేకపోవడం వలన, అంటే వాళ్ళని ప్రేమతో కట్టలేదు, ప్రేమతో ఆ కుటుంబాన్ని కట్టలేకపోవడం వలన, అతనేమో మరి డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఉద్యోగం, అతనేమో డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు కట్టలేకపోవడం వల్ల ఆ పాప ఎవరినైనా చూస్తే చాలా భయపడిపోయి పరిగెట్టుకు మనుషులను చూసి దూరంగా వెళ్ళిపోద్ది. ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ చిన్న పాపను చూస్తే. ఎవరైనా పిలిస్తే దగ్గరికి రాదు, కొట్టేస్తారేమో తిట్టేస్తారేమో అన్నంత భయపడిపోతూ ఉంటుంది. ఇలా మనసుపై చాలా ప్రభావం పడుతుంది. మనం చేసేటువంటి చిన్నవే కదా అనుకుంటామండి, వాళ్ళ మనసుని చాలా చెరిపేస్తాయి. అలాగే బాబుకి బాబు కూడా చిన్నపిల్లోడే, ఆ బాబుకి అప్పచెప్తుందేమో మరి చూసుకోమని. ఆ పిల్లోడేమన్నా పెద్ద వయసు ఉన్నవాడు, పెద్ద మెచ్యూరిటీ ఉన్నవాడు కాదు కదా. వాడు ఏం చేస్తాడంటే చెల్లిరా అంటాడు పిలిస్తేనే. రాకపోతే బెల్ట్ తీసుకొని చిలక కొట్టేస్తాడండి. చాలా బాధ అనిపిస్తుంది పాపం. అంటే చూసినప్పుడంటే ఆఫ్ చేస్తాం. ఆ పిల్లోడికి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వయసే ఆ బాబుకి కూడా తెలియదు కాబట్టి కొడితేనేమో కొట్టేస్తాడు, లేదంటే రా చెల్లి ఇంటికి వెళ్దామని మామూలుగా ప్రేమగా ఉంటాడు. అంటే ఇద్దరు మైండ్ సెట్ సరిగా లేదు. ఎవరి వలన అంటే పేరెంటింగ్లో లోపమే, ఇది పేరెంటింగ్లో ఫెయిల్ అవ్వారు. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఒక్కొక్కసారి చాలా పిచ్చిగా మాట్లాడితే చాలా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. ఎప్పుడన్నా పిలిచి రమ్మన్నప్పుడు చాలా విచిత్రంగా నేను వాడిని చంపేశాను, ఇక్కడ ఒక దొంగ వచ్చాడు వీడిని చంపేశాను, ఇదెట్రా బాబు ఈ వయసేటి నీ మాటలేంటి అనిపిస్తుంది. మేము చాలాసార్లు విన్నామండి. ఒక్కొక్కసారి రోడ్డు మీదే ఉంటారు ఎప్పుడు చూసినాను. అంటే మనం ఒకవేళ ఆ మొక్కను ఎలా అయితే తాడుతో కట్టలేకపోతున్నామో ఈ ప్రేమతో ఇలా మలచలేకపోతే వాళ్ళు చాలా రకాలుగా డిస్టర్బ్ అయిపోతారు. మీరు ఎప్పుడైనా అనాథలు తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూసారా? వాళ్ళు ఎప్పుడూ దిగులుగా ఏదో కోల్పోయినట్లుగా, వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదండి. ఎందుకంటే పాపం ఏ ప్రేమకే నోచుకోలేదు కాబట్టి, ఏ బంధుత్వాన్ని వాళ్ళు ఎరగలేదు కాబట్టి, వాళ్ళు ఏదో కోల్పోయినట్టు. జీవితంలో కూడా కొత్త గైడెన్స్ అంటే వెనక ఎవరైనా సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లల వల్ల యాక్టివ్గా ఉండలేరు. వాళ్ళు నేను ఏదైనా సాధించగలను, కానీ మీరు మాత్రం ఆ ధైర్యాన్ని ఇవ్వగలరండి. ఎంత గొప్పవాళ్ళైనా చేయగలరు. కేవలం మీరు ఇచ్చే ఆ ఒక్క గంటలోనే మార్పు రావచ్చు. మీ మధ్య సెపరేట్ బెడ్రూమ్ ఇచ్చేసాం, సెపరేట్గా వాళ్ళకి బ్యాగ్స్ కొని ఇచ్చేసాం, సెపరేట్గా ఇది చేసాము, వాళ్ళకి మంచి స్కూల్ చూసాం, జాయిన్ చేసాం. ఇది సగమేండి, సరిపోదు. ఇది కొంత సమయం అన్నా అంటే హాస్టల్లో ఉండే పిల్లలకి కూడా చూడండి తేడా. తల్లిదండ్రులకి వాళ్ళకి సరైన అటాచ్మెంట్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, రిలేషన్షిప్ ఉండదు. నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే సగం వాళ్ళది తప్పు ఉంటుంది, సగం మనది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి దయచేసి అలా గాలికి వదిలేయకుండా వాళ్ళని ప్రేమతో, ఇంకా మనకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే అతి విలువైనటువంటి బైబిల్ మన ఇంట్లో ఉంది, అతి విలువైన సంపద ఉంది. ఈ బైబిల్ ద్వారాగా కూడా దేవుని ప్రేమను తెలియచేస్తూ వాళ్ళని చాలా
ఈ ప్రేమ, దేవుడి ప్రేమ తెలుసుకున్న వాళ్ళు లోక ప్రేమలో పడిపోయే అవకాశాలు చాలా తక్కువ. నమ్మరు, ఇది ఆకర్షణను ఈజీగా కనిపెట్టగలుగుతారు. అంటే ఏది ప్రేమో, ఏది మోసమో, ఏది ఆకర్షణ వెంటనే వాళ్ళకి తెలుస్తుంది. ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది మనం నేర్పించడం వలన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళి, అలాగే వాక్య ధ్యానంలోను వాక్యం చదివితే వాక్యాన్ని ధ్యానించమని దేవుడు చెప్పాడు. కనీసం అంటే పదే 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 పరిశీలించడం. అయితే మనం చదివే వరకైనా వెళ్తున్నామా? మరి ధ్యానం సంగతి తర్వాత చదివే వరకన్నా వెళ్తున్నామా? మరి ఇక్కడే ఈ పేరెంటింగ్లోనే, ఇక్కడే ఈ పిల్లలతో ఉండే బంధంలోనే మనం ఫెయిల్ అయిపోతే వాళ్ళ నుంచి ఏం ఫలాలు ఆశిద్దామండి? మరి లోక ప్రేమను నమ్మకపోతే ఏమంటారు? ఆ తీయని మాటలకి లోబడిపోకపోతే, నిజమైన దేవుని శాశ్వత కాలం ఉండేటువంటి దైవ ప్రేమ మన దగ్గర ఉండగా మనం పరిచయం చేయకపోతే మరి లోకాకర్షణకు వెళ్ళిపోయేటువంటి దశే. విచిత్రంగా ఆ రోజు వేసిన రాంగ్ స్టెప్ జీవితం మొత్తంపై ప్రభావం పడుతుంది. పోనీ అప్పటితో వదిలిపోతుంది, ఏదో 1-2 రోజులు బాధపడితే అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. చివరి వరకు దానికి ప్రతిఫలం అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళని చూసి మనం బాధపడుతూనే ఉంటాం. అయితే ఇది దాటిపోయిన తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు. కాబట్టి అవకాశం ఉండగానే వాళ్ళని అందంగా మలుద్దామండి, దేవుని వైపు తిప్పుదాం. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది దిశ చట్టం. దిశ కేసు అందరికీ తెలుసు కదండి. ఆవిడ ఒక పశువుల డాక్టరు. ఆమె ఒంటరిగా రోడ్డుపై కనిపించినప్పుడు 4 అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. అయితే ఆమెను చాలా దారుణంగా చంపేశారు. పాపం ఆవిడకి ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో జీవితం ఉంది. తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ 4 యువకులు యవ్వనస్తులే. వాళ్ళకి ఏం పెద్ద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసలేదు. యవ్వన దశలోనే ఉన్నారు. యవ్వన దశలో ఉండి వాళ్ళ యొక్క కోరికను తీర్చుకోవడానికి ఆ అమ్మాయిని బలి చేసేసారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. పెడితే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మ మరి మీ కొడుకులు ఎలా చేశారు కదా, మీ అభిప్రాయం ఏంటంటే, నిజమేనండి, మరి ఒక ఆడపిల్ల, అది కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఆడపిల్ల చనిపోతే వాళ్ళకి ఎంత గర్భశోకమో మేము ఆలోచించగలం. వాళ్ళు చేసిన తప్పు అయితే చంపేయండి, చట్టం ఎలా చెప్తే అలా చెయ్యండి అని చెప్పారు. అంటే మరి తప్పుని సపోర్ట్ చేయలేరు కదా. సరే, ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ హత్య చేసిన 4 యువకులకి దగ్గరికి కూడా వెళ్ళి, ఎందుకయ్యా అలాంటి ఆలోచన వచ్చింది? మీకు భార్యలు ఉన్న పెళ్ళిళ్ళు అయినాయి, అంటే పెద్ద వయసు కాదు కానండి, ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు, పెళ్ళిళ్ళు అయినాయి. ఎందుకయ్యా మీకు భార్యలు ఉన్నారు కదా ఇంటి దగ్గర, పెళ్లి చేసుకున్న యువకులే కదా, ఆమెను ఎందుకు దారుణంగా అంతలా హింస పెట్టి చంపేశారు అంటే వాళ్ళు అన్నారంటండి, ఒక విచిత్రమైన మాట చెప్పారంటండి. ఎందుకంటే మేము ప్రతిరోజు తాగడం, తర్వాత పోర్న్ వీడియోస్ చూడటం, అదే మాకు అలవాటండి అని చెప్పారంటండి. పోర్న్ వీడియోస్ తెలుసండి, నీలి చిత్రాలు అంటారు కదా. అంటే చూడకూడనటువంటి దృశ్యాలు తాగుతారు. లారీ డ్రైవర్లు కాబట్టి, అంటే లారీ మీద పనిచేసే వాళ్ళేమో మరి వాళ్ళు ఫుల్గా తాగుతారు, తర్వాత పోర్న్ వీడియోస్ చూస్తారంట. ఇప్పుడు ఆ ప్రభావం ఎంతవరకు వెళ్ళిపోయింది? అదే ప్రభావం పడిపోయింది కదా వాళ్ళపై. చూసి 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 ఆ అమ్మాయిని కూడా ఎలా చూశారు? అలాగే చూశారు. ఒక చెల్లిలాగో ఒక అక్కలాగో చూడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చూసినటువంటి ప్రభావం ఎలా పడిపోయింది. ఆ అమ్మాయి జీవితం ఏమైపోద్దో, తనకంటూ ఒక కుటుంబం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అనేది ఏమీ లేదు. అదిగో అక్కడ అలా జరిగింది. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా పిల్లలు ఎక్కువ ఏది చూస్తారో, ఏది వింటారో ఆ ప్రభావం ఎక్కువ వాళ్ళ మైండ్లో ఉంటుంది. మీరు ఎక్కువగా ప్రతిరోజు కూడా దేవుడి వైపు, దేవుడి మాటలు వినిపించినా సరే, లేదండి మేము చదవలేము అంటే వాళ్ళ చేత చదివించండి. వాళ్ళని చదివేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళకి రీడింగ్ స్కిల్స్, స్కూల్లో కూడా చక్కగా చురుగ్గా ఉంటారు, రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే మీ ఎక్కువ ప్రభావం దేవుడిది ఉండాలంటే ఎక్కువ సమయం దేవుడి యొక్క ఆలోచనలకు చోటు ఇవ్వాలి, దేవుని యొక్క మాటలకు చోటు ఇవ్వాలి, వాక్య ధ్యానానికి చోటు ఇవ్వాలి.
వాళ్ళు కూడా చెడు చెడు చూశారు కాబట్టి చెడు ప్రభావం పడింది వాళ్ళపై, చెడు ప్రవర్తన కలిగింది. అదే చెయ్యాలి అంతే. ఆ అమ్మాయి ఏమైపోయినా మాకు అనవసరం, మేము ఏవైతే చూసామో అదే చెయ్యాలి, ఇంక వేరే ఆలోచన ఏమీ లేదు. ఇప్పుడు దేవుడి ప్రభావం పడాలి ఇప్పుడు వీళ్ళపై కూడా. అంటే ఏం చేయాలి? అవే చూపించాలి, అవే వినిపించాలి. ఆ టైం ఆ యొక్క దేవుడి వాక్య భాగంలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. ఇలా చేయగలిగితే చాలా వరకు వాళ్ళ జీవితాలు, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందండి. అలాగే చివరిగా మరి యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సంఘం తరపున ఒక అడ్వైస్. మాకు అన్నీ తెలుసు, మేమేం చిన్నపిల్లలం కాదు, మీరేం చెప్పనవసరం లేదు, ఇలాంటి ఆలోచనలతో మీరు ఉండొద్దు. అలాగే మీరు బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి మేము మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవద్దు, బయట వాళ్ళ ప్రేమలు నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే ఏ ప్రేమ కథలో చూసినా ఏదైనా స్వార్థమైనా ఉండాలి, ఏదైనా ఒక అవసరమైనా ఉండాలి, ఏదైనా కోరికైనా ఉండాలి. అంతేకాని నిస్వార్థంగా ఇదిగో కొరింథీలో చదువుకున్నట్లుగా మనల్ని ప్రేమించేది మన యొక్క దేవుడు మాత్రమే. కాబట్టి నువ్వేం నాకు చెప్పనవసరం లేదా అనే ధోరణిలో మీ మానసిక స్థితిని డెవలప్ చేసుకోవద్దు. దయచేసి మీ తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు. దేవుడు మీ జీవితం ఇప్పుడు బాగుంది, మీరు ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిలోనే ఆత్మీయంగా చక్కగా ఉన్నారు, మీరు దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నారు, సంఘం పోషిస్తుంది, అలాగే తల్లిదండ్రులు ప్రేమను పొందుకుంటున్నారు. అలా కాకుండా వేరొక ఆలోచనతో కనుక అడిగేస్తే మీ జీవితాల్లో మీరే ముళ్ళు తెచ్చుకుని వేసుకున్నట్లుగా అయిపోతుంది. ఫస్ట్ ఉదాహరణ చూసాం మనం అలాగా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రతిరోజు బాధపడుతున్నానండి అంటుంది. ఏమైనా ఉపయోగం ఉందండి? మరి మళ్ళీ ఏమన్నా వెనక్కి వెళ్ళి ఆ తప్పుని ఏమన్నా దిద్దుకోగలదామే? కొద్ది కాలంలో MBA అంటే మంచి చదువండి, మంచి భవిష్యత్తు, ఆమె బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. కాబట్టి కొద్ది కాలంలో మంచి జీవితాన్ని పొందుకోబోతుంది ఆమె. కానీ ఈలోగానే జీవితం తనంతట తానే మొక్కలు చేసేసుకుంది. అలాగే తొందరపడి నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఒకవేళ మీకు అది మంచిది అనిపిస్తే పెద్దవాళ్ళు ఉన్నారు, సంఘం ఉంది మీకు సపోర్ట్గా, వాళ్ళతో దయచేసి ఆలోచించండి. మాకు అన్నీ తెలిసి కొద్ది జీవితంలోనే మాకు అన్నీ తెలిసిపోయానటువంటి ధోరణిని, అలాంటి స్థితిని, మానసిక స్థితిని మీరు డెవలప్ చేసుకోవద్దు. దయచేసి లోక ప్రేమను నమ్మొద్దు, అలాగే దేవుడి ప్రేమను విడవద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి సహాయం కోసమైనా సరే దేవుడిపై ఆధారపడండి. మీరే కొంతమందికి మార్గదర్శకులుగా ఉన్నారు. అసలు దేవుడు ఏం చెప్పారో తెలుసా? మీకు ఏది మంచిదని చెప్పారో తెలుసా? ఏది మేలుకరమైందని చెప్పారో తెలుసా? యవ్వన కాలమున దేవుని కాడి మోయట నరునికి మేలు. అంటే ఇప్పుడు మీరు ఏది మంచిది? ఇప్పుడు ఇప్పుడు పాప భారం క్రీస్తుపై వేశాం కదా, ఆ భారం ఆయన మోస్తున్నాడు. నా కాడి సులువుగా, ఇదేం కష్టమైన పని కాదని దేవుళ్ళు అడుగులు వేయడం అనేది. అంటే కొద్దిగా శ్రమలు శోధనలు వచ్చినా తప్పించే దేవుడు మనకి ఎప్పుడూ తోడుగానే ఉన్నాడు. అంటే మీరు యవ్వన కాలంలో దేవుని వైపు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని పరలోకం వరకు చేరుస్తుంది. ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ప్రేమ అందం చూసో, వయస్సు చూసో, ఆయుష్ చూసో పుట్టింది కాదు. శాశ్వతంగా ఉండిపోయేది, నిరంతరం నిలిచిపోయేది. మీ నుంచి తిరిగి ఏది ఆశించింది. ఈ ప్రేమకు దగ్గర అవుదాం, ఆ ప్రేమను పొందుకుందాం, ఆ ప్రేమలోనే వర్ధిల్లుదాం చివరి వరకు. సరేనండి, ప్రార్థన చేసుకున్నాను. చివరిగా మహోన్నతుడా, ప్రేమకు రూపమైనటువంటి మా కన్న తండ్రి దేవా, మీ ఘనమైన నామానికి తండ్రి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి మీ మాటలతో మమ్మల్ని స్థిరపరిచినందుకు తండ్రి ప్రభువా మీకు వందనములయ్యా తండ్రి. దేవా, మీ గురించి మాట్లాడడానికి మా జీవితం సరిపోదయ్యా. మీ ప్రేమ గురించి చెప్పుకోవడానికి మా జీవితాలు సరిపోవు తండ్రి. ఇప్పటి వరకు ఎన్ని క్షణాలు అయితే జరిగాయో అన్ని క్షణాలు మొదటి నుంచి కూడా తండ్రి మీపై ఆధారపడ్డ వాళ్ళం, మీ గురించి మీకు కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నవాళ్ళం నాయన తండ్రి. ప్రభువా, మరి సంఘంలోని పిల్లలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వాళ్ళ యొక్క ఆలోచనలు తప్పు మార్గంలోనికి వెళ్ళిపోకుండా తండ్రి
మరి మీ యొక్క మీ ప్రేమలు వర్ధిల్లునట్లుగా తండ్రి వారిని ఆశీర్వదించండి తండ్రి. దేవా తల్లిదండ్రులుగా మాకు కూడా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని, వారికి ఏ సమయంలో ఏ జ్ఞానాన్ని అవసరమో ఆ జ్ఞానాన్ని చెప్పగలిగేటువంటి వివేకాన్ని మాకు కూడా అనుగ్రహించండి తండ్రి. అలాగే రక్షణ పొందిన వారిని కూడా తండ్రి మీ విశ్వాసంలో బలపరచండి. మరి బలమైన ఆహారం తీసుకునే వారిగా తండ్రి వారిని కూడా నిలవబెట్టండి నాయన తండ్రి. ప్రభా మరి ఇంకనూ జరగనైనటువంటి కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి మీరే తోడు నీడగా ఉండి నడిపించమని తండ్రి వేడుకుంటూ ఈ చిన్ని మనవిని తండ్రి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.